చూశారు కదండి, ఇందాక మనం మిరప తోటలో అన్నయ్య లూర్ది నాయుడు గారి పొలంలో వీడియో చేసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ కల్లంలో ఉన్నాము. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఎన్నో కొత్త కాయలు అన్న? ఇది రెండో కోత కాయ. ఫస్ట్ కోత అమ్మేసిన 40 క్వింటాలు అయితే ఇప్పుడు రెండో కోత. ఇది రెండో కోత. ఎన్ని ఎకరాల్లో? ఇవి 2 ఎకరాలలో. 2 ఎకరాల్లో ఇవి రెండో కోత. 15 క్వింటాల దాకా అయింది అనుకుంటున్నా. ఇప్పుడు రెండో కోత ఎన్ని ఎకరాల్లో? 40 క్వింటాలు అయినాయి. 4 ఎకరాలు 40 అయింది. 4 ఎకరాలు 10 కాడికి కోసావు. 10 కాడికి కోసిన. ఏ రేటు పడి అన్నయ్య? అప్పుడు 14,000 పడ్డాయి. 14,000 అప్పుడు ఫస్ట్ నెల కింద. ఇప్పుడు ఎంత అయితే ఇప్పుడు అయితే 20 క్వింటాల దాకా కావాలనుకుంటున్నా. తాలు శాతం ఎట్లా ఉందన్న? తాలు తక్కువ వచ్చింది. 20 క్వింటాలకు వచ్చేసి అంత ఒక 35 కేజీలు రావచ్చు కూడా తాలు. అంతే వచ్చింది. మొత్తం మీద అంతే వచ్చింది. తాలు శాతం తక్కువ ఉంది. కాయలో సీడ్ కూడా ఎక్కువ ఉన్నట్టు. వెయిట్ బాగుంది. కొంచెం సీడ్ శాతం ఎక్కువ. దీంట్లో సీడ్ ఎక్కువ ఉంది. కాయలో కొంచెం వెయిట్ ఉంది. మిర్చి కూడా రంగు గాని సైజు గాని బాగా మంచిగా అనిపించింది. ఇప్పుడు వాళ్ళు బేరగాళ్ళు మా కాడికి రైతుల కాడికి వచ్చి కళ్ళం మీదనే 18,000 దాకా అడుగుతుంది. ఇప్పుడు చూసి అమ్ముతామని చెప్పని ఆగినాం మేము. కారం బాగుందని చెప్పని. కారం కూడా బాగుంది. మీ అభిప్రాయం కూడా చెప్పండి అన్న. ఎట్లా ఉంది? గింజలు ఎక్కువ ఉన్నాయి. దాని నుంచి కాంటా వెయిట్ బాగా వస్తుంది. బాగా వచ్చింది. ఉన్నాయి. అవును చూడండి రైతు వచ్చేసి 4 ఎకరాల మీద ఫస్ట్ కోత 40 క్వింటాలు అమ్మాడు. ఇప్పుడు రెండో కోత అండి. ఇది 2 ఎకరాల్లో కల్లం అండి. ఇది మొత్తం 2 ఎకరాల కల్లం కూడా దగ్గర 20 నుంచి 22 క్వింటాలు 23 క్వింటాలు అవుతాయి. ఈ కల్లం 20 నుంచి 22 క్వింటాల దాకా అవుతుంది. కావున గమనించి రైతు సోదరులు అందరూ ఇలాంటి మేలైన బొప్పర నల్లి దగ్గర కూడా రాదండి ఈ వెరైటీకి. రైతుల అభిప్రాయం అయితే అది. ఎందుకంటే ఇప్పుడు చేను కూడా చూశారు కాబట్టి బొబ్బర నల్లి అనేది ఫుల్ గా తట్టుకుంటది. దానివల్ల పెట్టుబడి తక్కువతో ఎక్కువ లాభం వస్తుంది. పెట్టుబడి తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఖర్చు తక్కువ వస్తుంది. కాబట్టి అది కాక ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉంది. నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్ముకొని వచ్చారు. ఇదే కాయలు 20,000కి హైదరాబాద్ మలక్పేట మార్కెట్ లో అమ్ముకొని వచ్చారు. ఈ రోజు ఇక్కడ రైతులు కూడా 18,000 వరకు అడుగుతున్నారంట. నెక్స్ట్ టైం కూడా తప్పకుండా మాకు రైతులు అందరికీ ఇదే సీడ్ కావాలని ఆశపడుతున్నాం. మాకు తప్పకుండా మాకు ఈ సీడ్ ఇవ్వాలండి మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న.